ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో శుభం కలుగును కాక. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. దేవుని వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును. ఆమె దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు ప్రతి వారు మేలు పొందుకుంటారు. కాబట్టి ప్రతి విశ్వాసి వాక్యమందు లక్ష్యం ఉంచాలి. వాక్యమందు లక్ష్యం ఉంటే ఆ కుటుంబం ఎంతగానో దీవించబడుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం ఆ కాలపు ప్రవక్త ఏలియా సారెపతు విధురాలతో చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచింది. ఎప్పుడైతే ఆమె ప్రవక్త చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచిందో ఆమెయు ఆమె ఇంటి వారిను దీవించబడ్డారు. కాబట్టి దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచిన వారు దీవించబడతారు. రెండోది, ఇశ్రాయేలు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిందని చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యం మీద మనసు పెట్టినప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. వారు పడిన గుంటల నుండి తీయబడ్డారు. అట్లాగే ప్రతి కష్టంలోంచి మనం తీయబడాలంటే వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. మూడోది, అపొస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పుట్టుకుంటి వాడైన కుంటి భిక్షకుడు పేతురు యోహానుల మీద లక్ష్యం ఉంచినప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకుతుందని చూసినప్పుడు పేతురు చెప్తాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ కలిగినదే ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమనగానే అని కుంటితనం పోయింది. దేవుని మాట మీద ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచడం ద్వారా మనకు మేలు కలుగుతుంది, మనం దీవించబడతాం. కాబట్టి ఎవరు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం పట్ల మనం శ్రద్ధ పెట్టి వాక్యాన్ని మీద లక్ష్యం ఉంచినప్పుడు మనం దీవించబడతాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.